శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. మనం ఈ రోజున కోర్టు సమస్యల్లో కానీ కోర్టు చిక్కుల్లో పడిన వారు బయటపడాలంటే మానవ ప్రయత్నంతో పాటు దైవశక్తి కూడా చాలా అవసరం. కాబట్టి కోర్టు సమస్యలు అధికంగా ఉన్నవారు, కోర్టులో మీకు న్యాయం ఉండి కూడా గెలుపు రావట్లేదు, వాయిదాలు ఎక్కువ పడుతున్నాయి, కోర్టు బాధలు ఎక్కువైపోయాయి అనుకున్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించడం వల్ల చాలా వరకు కోర్టు సమస్యల నుండి బయటపడవచ్చు, కేసులో విజయాన్ని సాధించవచ్చు. ఆ పరిహారం ఏమిటంటే, మీ ఇంట్లో లక్ష్మీదేవి కానీ పార్వతీదేవి కానీ దుర్గాదేవి కానీ ఒక ఫోటో పెట్టుకోండి. ఆ ఫోటో దగ్గర శుక్రవారం నాడు ఒక రాగి పళ్ళెం పెట్టి, రాగి పళ్ళెంలో 3 తమలపాకులు వేయండి. 3 తమలపాకుల్లోనూ 3 ప్రమిదలు పెట్టి, ఒక్కొక్క దాంట్లో 3 ఒత్తులు చొప్పున 3 3 9 ఒత్తులతో అలాగా దీపారాధన పెట్టండి. దీపారాధన పెట్టిన తర్వాత అమ్మవారికి జాజి పువ్వులు అని దొరుకుతాయి. జాజి పువ్వులు తీసుకొచ్చి అమ్మవారి నామాలు చదువుతూ ఒక్కొక్క జాజి పువ్వు అమ్మవారి దగ్గర పూజ చేయండి. తర్వాత శ్రీమాత్రే నమః, ఓం శ్రీం నమః, శ్రీమాత్రే నమః, ఓం శ్రీం నమః అనే మంత్రాలతోటి జపిస్తూ కొద్దిగా కుంకుమ పూజ చేయండి. 27 సార్లు కానీ 54 సార్లు కానీ చేసిన తర్వాత తీయని పదార్థాలు కానీ అరటిపండును ముక్కల కింద కోసి చిన్న చిన్న ముక్కలు, ఇన్ని ముక్కలు కోసి ఆ అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి వాటిని మీరు తినడమే కాకుండా కొంతమందికి మీ దగ్గరలో ఉన్న వారికి పంచిపెట్టండి. ఇలాగ ఒక 5 శుక్రవారాలు కానీ 7 శుక్రవారాలు కానీ చేయడం వల్ల మీకు కోర్టులో న్యాయం మీ వైపు ఉండి గెలుపు రావట్లేదు, వాయిదాలు ఎక్కువ పడుతున్నాయి, అయితే ఏదో సమస్య కలుగుతోంది అనుకున్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని పాటించండి. కోర్టు సమస్యల్లో మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా మీరు ప్రతినిత్యము కూడా సాయంత్రం పూట, అంటే సూర్యాస్తమయం తర్వాత చీకటి పడడానికి ముందు ప్రదోషకాల సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయం దగ్గర మీరు రావి ఆకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి అక్కడ ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి ప్రదోషకాల సమయంలో. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు తొలగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా ప్రదోషకాల సమయంలో ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల కూడా మనకి ఇంట్లో దోషాలు అనేవి లేకుండా మొత్తం అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, అంతా పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి అటువంటి దృష్టి దోషాలు కానీ మీకు ఏదైనా దేనివల్లైనా భయం అనేది మనస్సులో ఉండి పైకి చెప్పుకోలేనటువంటి బాధ కలుగుతున్నప్పుడు కూడా మీ ఇంట్లో మంగళవారం శుక్రవారం కొంచెం కొబ్బరి పొడి, ఆవు నెయ్యి, గుగ్గిలం, కొద్దిగా కొబ్బరి పొడి, ఆవు నెయ్యి, గుగ్గిలం ఈ 3 కలిపి ధూపం కింద వెయ్యండి. మీ ఇంట్లో ఎటువంటి చెడు లేకుండా మొత్తం అంతా కూడా నివారణ అయిపోయి మీ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంతో ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించి మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.